వెలిగొండ జలసిర్లు అభివృద్ధికి రెక్కలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు. 30 ఏళ్ల క్రితం తీసుకున్న సంకల్పం నెరవేరిందంటూ ఎక్స్ వేదికగా తన భావాలను వ్యక్తం చేశారు. ఈ నెల 31వ తేదీన వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతి రైతు పొలానికి నీరు, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి కుటుంబానికి భరోసా కల్పించాలని సిబిఎన్ అనే నేను సంకల్పించినట్టు ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఇంటింటికి కుళాయి ద్వారా పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలను ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత సమస్య చూపిస్తామంటూ భరోసానిచ్చారు. 30 ఏళ్ల క్రితం వెలిగొండ ప్రాజెక్టుకు తాను శంకుస్థాపన చేసిన ఫోటోను సీఎం చంద్రబాబు జత చేశారు. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. క్వాంటమ్ వ్యాలీ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి క్వాంటమ్ వ్యాలీతో ఏపీ నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. హైదరాబాద్ కు ఐటీ ఎలానో అమరావతికి క్వాంటమ్ వ్యాలీ అలాంటిదని అన్నారు. ఐబీఎం, టీసీఎస్ భాగస్వామ్యంతో క్వాంటమ్ ల్యాబ్ నిర్మాణం జరుగుతోందని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి వేదికగా ఏపీ ప్రభుత్వం, యునైటెడ్ కింగ్డమ్ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి పి నారాయణతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ మిన్ ఓవెన్ సమావేశం నిర్వహించారు. ఏపీ పురపాలక శాఖ, యూకే డిపార్ట్మెంట్ ఫర్ బిజినెస్, ఇన్నోవేషన్, సైన్స్ అండ్ ట్రేడ్ మధ్య ఎంఓయూ కుదుర్చుకున్నారు. పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారంపై చర్చలు జరిపారు. C.43వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో కమ్యూనికేషన్ శాఖ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 43 ఏళ్ల C. ప్రస్థానాన్ని భారతీయ ప్రతిభ, సాంకేతిక స్వాలంబన, దేశ సేవకు ప్రతీకగా అభివర్ణించారు. C. గత 43 ఏళ్లుగా భారతదేశంలో స్వదేశీ టెలికాం సాంకేతికత అభివృద్ధికి కీలకంగా పనిచేస్తుందని పెమ్మసాని తెలిపారు. ఇటీవల దాదాపు 14 క్వాంటమ్ ప్రొడక్ట్స్ ను ఆవిష్కరించడం భారత సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనమని చెప్పారు. ఏపీలో అన్ని ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటును ప్రోత్సహిస్తున్నామని మంత్రి నారా లోకేష్ అన్నారు. తిరుపతిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇవాళ అనంతపురం జిల్లా రాయదుర్గంలోని కణీకలు మండలం హులికెరలో సుజలాన్ విండ్ పవర్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. అలాగే సుజలాన్ S144 న్యూ బ్లడ్ ప్రొడక్షన్ లైన్స్ ను ప్రారంభించారు. 10,000 రూపాయల పెట్టుబడితో సుజలాన్ సంస్థ అనంతపురంలో 1325 మెగావాట్ల పవన్ విద్యుత్ ప్రాజెక్టులకు ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 4,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సుజలాన్ సంస్థ ప్రకటించింది. నెల్లూరు పార్థసారథి నగర్లోని జెనెక్స్ కాలేజీలో జెన్జీ యువతతో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా యువత తమ సమస్యలపై ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులను ప్రశ్నించడం, ఆందోళన చేయడం జరుగుతున్న తరుణంలో జెన్జీ యువతతో సమావేశాలు నిర్వహించాలని ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గంలో 51 చోట్ల సమావేశాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. జెన్జీ యువత వద్దకే వెళ్లి వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. డిఎస్సీ ద్వారా ఎంపికైన టీచర్ల ఇంటికి వెళ్లారు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. డిఎస్సీ ద్వారా టీచర్లుగా ఎంపికైన విధానం గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంవత్సరాల తరబడి కష్టపడి టీచర్లుగా ఎంపికయ్యామని, అనవసరమైన ఆరోపణలు చేయడం తగదని టీచర్లు తెలిపారు. మా జీవితాలతో ఆడుకోవద్దని సూచించారు. డిఎస్సీపై గొడ్డలి పార్టీ అనవసరమైన ఆరోపణలు చేయడం తగదని ఎమ్మెల్యే అన్నారు. అధికారం కోసం గొడ్డలి పార్టీ ఆరాటపడుతోందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ప్రజలు మర్చిపోలేదని, ప్రజలు బుద్ధి చెప్పినా జగన్లో మార్పు రాలేదన్నారు. డిఎస్సీ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. స్థానిక ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దని జగన్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావని, కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలకు ఆస్కారం ఉండకూడదని జగన్ స్పష్టం చేశారు. అలాగే అవసరమైన చోట కార్యకర్తలకు అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యులను పోటీకి వెనకాడకద్దని అన్నారు. జోగి రమేష్ మాటలు చాలా నీచంగా ఉంటాయని మేఘన తండ్రి అనంత్ కృష్ణ గౌడ్ అన్నారు. ఎదురు బావగారు అంటూనే వెనక్కి వెళ్లాక కొడక అని తిడతారని ఆరోపించారు. తమకు రాజకీయాలు తెలియదని, తమది వ్యాపారమైన కుటుంబం అన్నారు. తన కూతురు జీవితాన్ని నాశనం చేశారని, అదేమని అడిగితే తమపైనే జోగి రమేష్ నిందలు మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకు లోపాలు తెలిసి కూడా పెళ్లి ఎందుకు చేశారో జోగి రమేష్ చెప్పాలని మేఘన తండ్రి డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టు కోసం భూసేకరణను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్, హెచ్ఆర్డీ, బోధి పెవిలియన్లో మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ఎసైన్ భూముల సేకరణ కోసం స్పష్టమైన విధానం ఉండాలన్నారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. మూసీ ప్రాజెక్టు ఫేజ్ 2కి వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. టీడీఆర్ పైన ప్రతివారం సమీక్ష జరగాలన్నారు. మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ పై జగ్గారెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ పై సుస్మిత నోరు జారారని అన్నారు. సీఎం రేవంత్ ను ప్రశ్నించే హక్కు సుస్మితకు లేదన్నారు. కాంగ్రెస్ లో యాక్షన్స్ ఉంటాయి, రియాక్షన్స్ ఉంటాయని చెప్పారు. పార్టీలో సారీ చెప్తే మాఫీలు కూడా ఉంటాయని జగ్గారెడ్డి అన్నారు.
కొండా సురేఖ వ్యవహారం చిన్నారెడ్డి వ్యాఖ్యల అంశంపై టీపీసీసీకి నివేదిక చేరింది. మంత్రి కొండా సురేఖ చిన్నారెడ్డిపై నివేదికను క్రమశిక్షణ కమిటీ సమర్పించింది. నివేదికను ఏఐసీసీకి టీపీసీసీ పంపనుంది. అటు పార్టీ లైన్ దాటితే చర్యలు తీసుకోవాల్సిందేనని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్ లో క్రమశిక్షణ అనేది కీలక అంశమని, నేతలు క్రమశిక్షణగా ఉంటేనే అందరికీ గౌరవమన్నారు. నిజామాబాద్ జిల్లాలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పర్యటించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని హెలీప్యాడ్ వద్ద గవర్నర్ కు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ గవర్నర్ కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర నిజామాబాద్ జిల్లా అధికారులతో గవర్నర్ సమావేశమయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. విద్యార్థుల భవిష్యత్తుతో సీఎం రేవంత్ రెడ్డి ఆటలాడుకుంటున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. బీజేపీ కార్యాలయంలో దీక్ష చేస్తున్న రామచంద్రరావుకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం భూములను అమ్మడం ద్వారా వస్తున్న డబ్బులను రేవంత్ సర్కార్ ఏం చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. తనపై పోలీసులు నిఘా పెట్టారన్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ కొట్టిపారేశారు. ఎక్స్ వేదికగా ఆయన అరవింద్ కు సమాధానమిచ్చారు. ఎంపీ ఆరోపణలపై విచారణ చేపట్టామని, అందులో వాస్తవం లేదన్నారు. ఎంపీ కదలికలపై ఏ అధికారిని నియమించలేదన్నారు. అందుకు సంబంధించి ఏమైనా ఆధారాలుంటే తమకు సమర్పించాలన్నారు. అయితే తన కదలికలపై ఏసీపీ స్థాయి అధికారిని నియమించారంటూ ఎంపీ అరవింద్ ట్వీట్ చేశారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ లో మళ్లీ అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఎల్బీనగర్ లో పార్టీ కోసం పనిచేస్తున్న పాత సీనియర్ నాయకుల సమస్యలనే తాను ప్రస్తావించానని కాంగ్రెస్ నాయకురాలు కొత్త విద్యారెడ్డి తెలిపారు. ఏ కులాన్ని గానీ ఏ వ్యక్తిని గానీ విమర్శించలేదన్నారు. ఎవరి పేరును కూడా ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా కులపరంగా ఆపాదించవద్దని విజ్ఞప్తి చేశారు. ఓ వ్యక్తికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ తన దగ్గరుందని, అలాంటి వ్యక్తులతో తాము కలిసి పనిచేయలేమన్నారు. సదరు వ్యక్తిని బాధ్యతల నుంచి తొలగించి ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న పాత నాయకులకు న్యాయం చేయాలని విద్యారెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణ ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించారు. తను హత్య చేయించేందుకు రెక్కీ చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని సత్యనారాయణ ఆరోపిస్తున్నారు. గత 4-5 రోజులుగా అనుమానాస్పద వ్యక్తులు తన కదలికలను గమనిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జక్కిడి ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జక్కిడి శివచరణ్ రెడ్డి పేర్లను సత్యనారాయణ ఫిర్యాదులో ప్రస్తావించినట్లు సమాచారం. సత్యనారాయణ ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళా సాధికారత ఇతివృత్తంగా రూపొందించిన ఇండిపెండెంట్ షార్ట్ ఫిల్మ్ను మంత్రి సీతక్క విడుదల చేశారు. మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిన యువతి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని చిత్రంలో ఆవిష్కరించారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని లంగ్ క్యాన్సర్ను సైతం జయించి ఐఏఎస్ సాధించిన యువతి కథ ఈ చిత్రం. ఈ చిత్ర రచయిత, దర్శకుడు తిరుపతి పటేల్ సిద్ధికి మంత్రి సీతక్క అభినందనలు తెలిపారు. అనంతరం దర్శకుడిని సన్మానించారు. చిత్రాన్ని నిర్మించిన జయశ్రీ మూగకు అభినందనలు తెలియజేశారు. పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు, అలాగే డిండి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి చర్చిస్తామని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. మహబూబ్ నగర్ లో టీటీడీ కళ్యాణ మండపం ధర్నా చౌక్ లో జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన చేసి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో కోదండరాం పాల్గొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీవ్ర నష్టం కలిగించే డిండి లిఫ్ట్ రద్దు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు వేరైన అభివృద్ధి విషయంలో అందరి లక్ష్యం ఒకటేనని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ లో నూతనంగా నిర్మించిన డైట్ కళాశాల భవనాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని డీకే అరుణ పిలుపునిచ్చారు. 22,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నూతన భవనంలో ఆధునిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కళాశాలను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. నంద్యాలలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 2 బాధితులకు హైదరాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. గుండె, ఊపిరితిత్తుల వైఫల్యంతో చావు బతుకుల మధ్య ఉన్న రోగులను అత్యంత అధునాతన ఎక్మో టెక్నాలజీతో కాపాడినట్లు క్రిటికల్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ నిశాంత్ తెలిపారు. ఆపద సమయంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేక అంబులెన్స్తో వచ్చి స్థానిక ఆసుపత్రిలోని బాధితులకు ఎక్మో సపోర్ట్ ప్రారంభించడం విశేషమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో నంద్యాల ప్రజలు యశోద ఆసుపత్రి ఎమర్జెన్సీ సేవలను వినియోగించుకోవాలని డాక్టర్ నిశాంత్ విజ్ఞప్తి చేశారు. కొమరం భీం జిల్లా దహింగం మండలం గిరివెల్లి గెర్రే రహదారిపై బీఆర్ఎస్ నాయకులు వర్నాట్లు వేశారు. రహదారి పూర్తిగా దెబ్బతినడం వల్ల బురదలో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. అయినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ నిరసన తెలిపారు. రోడ్డుపై భారీగా బురద పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎమ్మెల్యే హరీష్ బాబు ఇచ్చిన హామీతో రహదారి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. విజయనగరం
ప్రకాశం జిల్లా రాజాంలో ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తోంది. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల జూనియర్ కాలేజీకి అనుబంధ వసతి గృహంలో వార్డెన్ గా పనిచేస్తున్న అడప రమ తమ బంధువుల పెళ్లిలో విద్యార్థులతో డాన్సులు వేయించారు. కొంతమంది బాలికలను వంజరంపేటకు తీసుకువెళ్లి రోడ్డుపై స్టెప్పులు వేయించడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రిన్సిపల్ కు తెలియకుండా బయటకు తీసుకెళ్లి డాన్సులు చేయించడం కరెక్ట్ కాదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొమరం భీం జిల్లాలో అటవీశాఖ అధికారిపై ఓ రైతు దాడి చేశాడు. ముత్తంపేటకు చెందిన సెక్షన్ ఆఫీసర్ అజారుద్దీన్ విధుల్లో భాగంగా అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తూ ఉండగా శ్రీనివాస్ అనే రైతు భూమిని ట్రాక్టర్తో దున్నేందుకు యత్నించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారి పనులను నిలిపివేయాలని అతడితో వారించారు. దీంతో శ్రీనివాస్ రెచ్చిపోయాడు. సెక్షన్ ఆఫీసర్ అజారుద్దీన్ పై దాడికి దిగాడు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ 2వ తండాలో భూ వివాద నేపథ్యంలో 5 కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. ఈ 5 కుటుంబాలకు చెందిన వ్యవసాయ భూమి దగ్గర 15 ఏళ్ల క్రితం బోర్డు రోడ్డు విషయంలో వివాదం తలెత్తిందని, ఆ భూమిలో తండావాసులు కమిటీ బోర్ ఏర్పాటు చేశారని, అనంతరం అదే బోర్డును సాకుగా చూపుతూ తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించడంతో తమపై తండా పెద్దల ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుల బహిష్కరణ చేశారని వాపోతున్నారు. అధికారులు వెంటనే చొరవ తీసుకుని విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని గురుకుల హాస్టళ్లలో విద్యార్థులతో చపాతీలు చేయించడం చర్చనీయాంశంగా మారింది. గురుకులాల్లో విద్యార్థులకు చదువు చెప్పడం మాని ఇలాంటి పనులు చేయించడం ఏంటని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉపాధ్యాయులు స్పందిస్తూ ఆదివారం నాడు నిర్వహించే ప్రత్యేక లైఫ్ స్కిల్ యాక్టివిటీలో భాగంగానే ఈ పనులు చేశారని, బలవంతంగా చేయించలేదని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఓ కుటుంబ వివాదం రోడ్డుకెక్కింది. తండ్రి తమను ఇంటి నుంచి వెళ్లగొట్టి కుటుంబానికి దూరంగా చేశాడంటూ ఓ యువతి, ఆమె తల్లి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తండ్రి ప్రేమ, కుటుంబ సభ్యుల ఆదరణ కావాలంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ భద్రాచలంలోని తన తండ్రి లాడ్జ్ ఎదుట దీక్ష ప్రారంభించారు. కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు మాత్రమే దూరమయ్యాయని యువతి వాపోతోంది. తన తండ్రి తమను మహిళలమనే కారణంతోనే ఇంట్లోకి రానివ్వకుండా వేధిస్తున్నారని ఆరోపిస్తోంది. సత్యసాయి జిల్లా కదిర్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. పగలు రాత్రి తేడా లేకుండా భారీ యంత్రాలతో కొండలు, చెరువులు, గుట్టలను గుల్ల చేసి మట్టిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రైవేట్ స్థలాలు, ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అది కూడా వైసీపీ, టీడీపీ నేతలు కలిసి మట్టి దందాకు పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మట్టి దందాకు పాల్పడుతున్న ఇరు పార్టీల నేతలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్ర మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, టీడీపీ జిల్లా అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ, టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా రాఘవేంద్ర రెడ్డి మంత్రులకు పూలమాలలు, శాలువాలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠం పీఠాధిపతి శ్రీ సుభేంద్రదేంద్ర తీర్థులు ఫలమంత్రాక్షితులు మెమంటో ఇచ్చి ఆశీర్వచనం చేశారు. శ్రీశైలం ఆలయ భక్తుల రద్దీకి అనుగుణంగా వీఐపీ, వీవీఐపీ దర్శనాల విషయంలో దేవస్థానం అధికారులు మార్పులు చేర్పులు చేశారు. ఎవరికి ఇబ్బందులు కలగకుండా దర్శనాల సమయంలో మార్పులు చేస్తూ వీవీఐపీలకు మరో టైం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆన్లైన్ సిస్టంలో ఓటీపీతో నేరుగా సెల్ ఫోన్లోనే టికెట్లు బుక్ చేసుకునేలా నూతన విధానం ప్రవేశపెట్టారు. దీంతో వీఐపీ, వీవీఐపీల టికెట్ల కోసం కౌంటర్ల వద్ద వేచి ఉండాల్సిన అవస్థలు తప్పనున్నాయి. మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం పాములపల్లి గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. అరటి పొలంలో పడుకుని ఉండగా చూశామని స్థానిక రైతులు తెలిపారు. పులి సంచారంతో ఆందోళన చెందిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకుని పులి పాదముద్రలు పరిశీలించారు. పులి కదలికలను గుర్తించేందుకు అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ లోని పలు చోట్ల టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడిలో 11 మంది ఫేక్ డాక్టర్లు చిక్కారు. నకిలీ వైద్యం చేస్తున్నట్లు గుర్తించి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఓ మెడికల్ షాప్ యజమాని అరెస్ట్ చేశారు. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. గతంలో నిందితుల ఆసుపత్రిలో కాంపౌండర్లుగా పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. లంచం లేనిదే చిన్న పని కూడా జరగకపోవడంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులుందాయి. దీంతో 2 రోజుల పాటు ఏసీబీ ఉన్నతాధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఎట్టకేలకు లంచం సొమ్ము బయటపడింది. ప్రతి పనికి ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఏసీబీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో 12 మంది అధికారులు 21 గంటల పాటు ఏకధాటిగా సోదాలు నిర్వహించి 1,27,000 నగదు వెలికి తీశారు. అందులో 45,000 ప్రభుత్వ సొమ్ము కాక 82,000 లంచం సొమ్ముగా నిర్ధారించామని కడప ఏసీబీ డీఎస్పీ సీతారామారావు తెలిపారు.
జూబ్లీహిల్స్ లో మైనర్లకు లిక్కర్ సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో ఓ పబ్పై పోలీసులు దాడులు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని లవ్డ్ పబ్ లో ఈ దందా నడుస్తోందని పోలీసులు గుర్తించారు. రైడ్స్ చేస్తున్న సమయంలో పోలీసులను చూసి మైనర్లు దాక్కున్నారు. ఆధార్ కార్డులు చూపించమనడంతో ఈ భాగోతం బయటపడింది. మొత్తం 6 మైనర్లకు బ్రీత్ ఎనలైజ్ టెస్ట్ చేశారు. మైనర్లంతా సీఏ, జేఈ కోచింగ్ స్టూడెంట్స్ గా గుర్తించారు. ఇద్దరు మైనర్లకు 70 mg, 74 mg రీడింగ్ నమోదైంది. లవ్డ్ పబ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు పబ్ లైసెన్స్ రద్దు చేయాలని ఎక్సైజ్ అధికారులకు సిఫారసు చేశారు. ఖమ్మం జిల్లా వెంకటాపురంలో పశువుల కొవ్వుతో వంట నూనె తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనె తయారు చేస్తున్న నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి నూనె, పశుమాంసం స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒడిశా నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న 14.7 కేజీల గంజాయి హ్యాష్ ఆయిల్ ను అనకాపల్లి జిల్లా గోల్కొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5 నిందితులు అరెస్ట్ చేసి ఆటో, 2 బైకులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన 2 మైనర్ బాలికల కిడ్నాప్ కేసును సైబరాబాద్ పోలీసులు కేవలం 4 గంటల్లోనే ఛేదించారు. కొండాపూర్లోని లేబర్ క్యాంపులో ఆడుకుంటున్న 3 చిన్నారులు ప్రమీల, ముర్ము, సంగీత హేమరాంలను అదే క్యాంపులో ఉండే చాకు సోరెన్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. బాధితుల ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు రైల్వే పోలీసులను, స్థానిక స్టేషన్లను అప్రమత్తం చేశాయి. టెక్నాలజీ, సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుల్ని కట్కేసర్ రైల్వే స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. 2 చిన్నారులను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించామని శేర్లింగంపల్లి జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన యూరియా బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాసులపల్లి గ్రామంలోని హకా ఫార్మర్ సర్వీస్ సెంటర్లో అక్రమంగా డంప్ చేసిన 600 యూరియా బస్తాలను పోలీసులు, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి సీజ్ చేశారు. ఈ ఘటనలో కాసులపల్లికి చెందిన ఆడపు సంపత్ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న యూరియా బస్తాల విలువ 4 లక్షల వరకు ఉంటుందన్నారు. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్లో పోలీసులు గంజాయి పట్టుకున్నారు. ధన్బాద్ నుంచి అలప్పి వెళ్తున్న బొకారో ఎక్స్ప్రెస్ రైల్లో తరలిస్తున్న 11 కిలోల గంజాయిని ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఈగల్ టీం పోలీసులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న 5 అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వార్తల వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై గతంలో మాదిరిగా తాను ఎక్కువగా పనిచేయలేనని, కొత్త తరానికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. తాను 3 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని గుర్తు చేసిన నితిన్ గడ్కరీ గతంలో పార్టీ, ప్రభుత్వం కోసం విస్తృతంగా పనిచేశానన్నారు. ఇప్పుడు తన పాత్రను క్రమంగా తగ్గించాల్సిన అవసరం ఉందని తెలిపారు. యువతకు బాధ్యతలిచ్చి వారు పనిచేసే అవకాశాన్ని కల్పించాలన్నారు. ఇకపై తీవ్రమైన పాలనాపరమైన ఒత్తిడి వద్దని, సామాజిక సంక్షేమం, గిరిజన ప్రాంతాలు, రైతుల శ్రేయస్సుపైనే దృష్టి సారిస్తానని చెప్పారు. ఫుకెట్ ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దర్యాప్తు కొనసాగుతోంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. విమానం డేటా, రికార్డర్లు, ఇతర భాగాలు సురక్షితంగా ఉన్నందున త్వరలోనే ప్రాథమిక నివేదిక వచ్చే అవకాశం ఉందన్నారు. పైలట్లు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ఉపయోగించకుండా అరికట్టేందుకు భవిష్యత్తులో కఠిన నిబంధనలు తెచ్చేందుకు డీజీసీఏ కసరత్తు చేస్తోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుతం 10% మంది పైలట్లకు డోప్ టెస్టులు నిర్వహించే నిబంధన ఉందని, ఏటా 100% మంది పైలట్లకు డోప్ టెస్ట్ నిర్వహించే ఆలోచన చేస్తున్నామన్నారు. అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగాన్ని బయటపెట్టిన జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఉపాధ్యాయ అరెస్టుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తనపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్న ఉపాధ్యాయ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయన అరెస్టును నిలువరిస్తూ యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు కీలక వాదనలు వినిపించారు. స్వేచ్ఛాయుత జర్నలిజంపై కక్ష సాధింపు చర్యలు చెల్లవంటూ వాదించారు. హైకోర్టును ఆశ్రయించాలని ప్రాణహాని పరిస్థితుల దృష్ట్యా నేరుగా ఆర్టికల్ 32 కింద జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయకి సుప్రీంకోర్టులో ఉపశమనం లభించింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వచ్చే నెల 12, 13 తేదీల్లో భారత్లో పర్యటించనున్నట్లు సమాచారం. ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. 2020లో జరిగిన సరిహద్దు ఘర్షణల తర్వాత భారత్, చైనా సంబంధాలను గాడిన పెట్టడానికి ఇరు దేశాల మధ్య ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో జిన్పింగ్ భారత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జిన్పింగ్ బ్రిక్స్ సదస్సుకు హాజరైతే 7 ఏళ్ల తర్వాత ఆయన భారత్కు రావడం ఇదే తొలిసారి అవుతుంది. చివరిసారిగా ఆయన 2019 అక్టోబర్లో భారత్ను సందర్శించారు. సీజేపీ విద్యార్థుల ఆందోళనపై నియమించిన దర్యాప్తు కమిటీపై వివాదం నెలకొంది. జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన హైపవర్ కమిటీ కూర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దర్యాప్తు కమిటీ పునర్వ్యవస్థీకరణ చేయాలి అంటూ పలువురు పిటిషన్లు దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీపై అనుమానాలు ఉన్నాయని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. కొత్త కమిటీ నియమించాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టును రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం సరికాదని, కమిటీ కూర్పును సవాల్ చేయడం సరికాదు అంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మండిపడ్డారు. బీహార్ రాజధాని పాట్నాలో విద్యార్థుల నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. బీపీఎస్సీ పరీక్ష రద్దు చేసి మళ్లీ పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. గాంధీ మైదాన్ నుంచి రాజ్భవన్ వరకు భారీ మార్చ్కు విద్యార్థులు ప్రయత్నించారు. విద్యార్థులు బారికేడ్లను దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని చెదరగొట్టే క్రమంలో విద్యార్థులు రోడ్ల మీదకు పరుగులు పెట్టారు. పలుచోట్ల విద్యార్థులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం, తొక్కులాట జరిగింది. అది కాస్త ఘర్షణకు దారితీసింది. పలు ప్రాంతాల్లో కర్రలతో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. కాపీరైట్ వివాదంపై సుప్రీంకోర్టులో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పిటిషన్ దాఖలు చేశారు. సరిగమ సంస్థ అనుమతి లేకుండా ఇన్ ఇనియాన్ పొన్ నిలావే పాటను రీక్రియేట్ చేయడం కాపీరైట్ ఉల్లంఘనేనని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. సంగీత స్వరకర్తగా రిక్రియేషన్ అనుమతులిచ్చే అధికారం తనకే ఉందని ఇళయరాజా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రివ్యూ పిటిషన్ ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇళయరాజా పిటిషన్ త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. సహ ఉద్యోగినిపై లైంగిక దాడి కేసులో తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తరుణ్ తేజ్పాల్ 2 వారాల్లో లొంగిపోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. శిక్షపై అప్పీల్ను తర్వాత విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 22వ తేదీలోగా సరెండర్ సర్టిఫికేట్ కోర్టులో సబ్మిట్ చేయాలని ఆదేశించింది. మెరిట్ ఆధారంగా తదుపరి విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. కర్ణాటక శ్రీరంగపట్నంలోని ఆరతి ఉక్కడ ఆలయంలో ఎమ్మెల్యే కుమార్తె, మహిళా ఎస్ఐ మధ్య ఘర్షణ సంచలనంగా మారింది. మహిళా ఎస్ఐ ఎమ్మెల్యే కుమార్తె ఒకరినొకరు చెంపదెబ్బలు కొట్టుకున్న ఘటన వైరల్ గా మారింది. భీమ అమావాస్య వేడుకల సందర్భంగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించే విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనపై కైతనహళ్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సవితా పాటిల్ ఫిర్యాదు చేశారు. తను దూషించడంతో పాటు చెంపదెబ్బ కొట్టి విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే ఘటనకు సంబంధించిన ఐశ్వర్య తరపున ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదని తెలుస్తోంది. కర్ణాటకలో అమెజాన్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్ కు బిగ్ షాక్ తగిలింది. ఆన్లైన్లో విషపూరితమైన ఉమ్మెత్త పండ్లు, వాటి విత్తనాలను మానవ వినియోగానికి విక్రయించినందుకు కర్ణాటక ఆహార భద్రత, ఔషధాల పరిపాలనా విభాగం ఎఫ్డీఏ కీలక చర్యలు చేపట్టింది. అమెజాన్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్లకు భారీగా జారీ చేసిన ఫుడ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు రద్దు చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వీటి లైసెన్సులు సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్లాట్ఫామ్లలో ఉమ్మెత్త పండ్లు, విత్తనాలను ఆహారంగా విక్రయిస్తున్నట్లు విభాగం నిర్వహించిన విచారణలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పట్టడంతో రహదారులపై నీరు నిండిపోయాయి. వీధులు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వర్షాలతో నీటి మునిగిన రహదారులతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 15 విమానాలను దారి మళ్లించారు. జనక్పూర్లో అత్యధికంగా 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్లో అనేక మంది చిక్కుకుపోయారు. భారత్కు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. భారత్కు మరిన్ని ఎరువులు సరఫరా చేస్తామని తెలిపింది. భారత్కు ఎరువుల సరఫరాను మరింత పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. మాస్కోలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో భేటీ సందర్భంగా పుతిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2026లో భారత్ రష్యా వాణిజ్యం మరింత పెరిగిందని పుతిన్ తెలిపారు. దాదాపు అన్ని రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారం కొనసాగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా పర్యటనలో ఉన్న జయశంకర్ ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని మరింత పెంచడంపై చర్చలు జరుపుతున్నారు.